రాష్ట్ర ప్రభుత్వం వెలుగుమట్ల ప్రజలపై కర్కశంగా వ్యవహరించిందన్నారు జాగృతి చీఫ్ కవిత. ఇది కేవలం వెలుగుమట్ల సమస్య కాదని రాష్ట్రంలోని ప్రతి పేదవాడి సమస్య అన్నారు. దీనిని ఇలాగే కొనసాగిస్తే పేదలకు గూడు లేకుండా పోతుందన్నారు. ప్రభుత్వానికి పేదలంటే లెక్కలేదన్నారు. పెద్దలకు పేదల భూములు అప్పగించేందుకే ఇల్లు కూల్చారని ఆరోపించారు. పేదల పక్షాన జాగృతి పోరాడుతూనే ఉంటుందని చెప్పారు కవిత. భూముల్లో పేదలకు హక్కు లేదన్న ప్రభుత్వం ఎందుకు పట్టాలు ఇచ్చిందని ప్రశ్నించారు ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహారాజ్. ప్రభుత్వానికి మనం ఇద్దామా లేకపోతే దానికి అడ్డుకట్ట వేద్దామా అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఇది ఒక్క వెలుగుమట్ల విషయం కాదు. పేదల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, పేదల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక వైఖరి అభిప్రాయాన్ని తెలియజేసేటటువంటి అతిపెద్ద సంఘటన. దీన్ని వదిలేద్దామా లేదు ప్రభుత్వానికి గుణపాఠం చెప్దామా? ప్రతి ఒక్క పార్టీ పోయి వచ్చినట్టుగా ఇట్లా పోయి అట్లా రావచ్చు, పేపర్లో ఫోటో వేసుకోవచ్చు, కానీ పరిష్కారం కావాలంటే మాత్రం ఒక కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకొని పేదలంటే అంత లెక్కలేని తనంతో ఏముందిలే వీళ్ళని కొట్టవతలు పడేస్తే ఎవడు అడుగుతాడులే అనేటటువంటి ఒక వ్యవహారంతో ఆ పేదలను ఆ భూమిలోంచి ఖాళీ చేయించి ఆ భూమి పెద్దలకు అప్పచెప్పాలని నిర్ణయించుకున్నారన్న విషయం ఆ కుట్ర సంపూర్ణంగా మాకు అవగతమైంది. దానితోనే ఈ కుట్రను ఎట్లన్నా ఛేదించాలి. ఇది భూదాన్ భూమి అంటే పేదల భూమి. మీరు ఎక్కడ కూలగొట్టిందో అక్కడనే జాగా ఇయ్యాలి. మీరు జాగా కాదు ఇల్లు గుంజుకున్నారు, వాళ్ళది ఇల్లు కట్టియాలన్నాం. ఇవాళ బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు రేపు జాగా ఇస్తారంట, డిసెంబర్ 9 నాడు ముఖ్యమంత్రి గారు వచ్చి గృహప్రవేశం చేపిస్తారట. ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నా నేను, మీరు ఏదైతే ఇవాళ టోకెన్లు ఇచ్చిండ్రో అది ఎందుకు కూడా వన్కిరాని కాగితం, ఆ కాగితం నేను చూసిన. మీరు అక్కడ లేఅవుట్ చేసి ఫిజికల్ పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ పంచనామా చేసి ఇచ్చేంత వరకు కూడా అది ఎందుకు పనికిరాని టోకెన్ గానే ఉంటది. ఈ రోజు మేము అంటున్నాం, మీరు పట్టాలు ఇచ్చింది ఎవరికి? మొదటి ప్రశ్న. వాళ్ళు న్యాయమైన అర్హత ఉన్నవారా లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళ? గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల్లో జరుగుతున్న మోసాలు ఎక్కడ చేస్తున్నారా? అసలు ఎవరికి మీరు పట్టాలు ఇస్తున్నారు? ఎవరికి పట్టాలు ఇవ్వడం లేదు, పట్టాలు ఎవరికి ఇవ్వడం లేదు, ఎవరికి ఇస్తున్నారో ఈ రెండు తేల్చాల్సిన అవసరం ఉంది. రెండో విషయం, 5 లక్షల ఇల్లు ఉంది, 30 లక్షల ఇల్లు ఉంది, 25 లక్షల ఇల్లు ఉంది. 3-4 సంవత్సరాలు కూలీ పని చేసుకొని 30 lakhs పెట్టి కూడా ఇల్లు కట్టిన వాడి ఇల్లు నేలమట్టం చేసి ఆ ప్లేస్ లో ఒక 75 గజాలు మాత్రమే స్థలం ఇస్తున్నారు. ఇవాళ 75 గజాలు మాత్రమే స్థలం ఇస్తే 30 లక్షల భవనానికి 5 లక్షల రూపాయలు పెట్టి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తారట. ఇది ఏమిటి కార్యక్రమం? మరి కొన్ని పార్టీలు ఏకంగా అదృశ్యం అయిపోయినాయి. అంటే ఓహో, సమస్య వచ్చినప్పుడు పార్టీలు ఇట్లనే ఉంటాయన్నమాట. ఇంతకాలం సమస్యని పరిష్కరించే పద్ధతి కూడా ఒకటి ఉంటదన్నమాట. ఆ పరిష్కరించేదే తెలంగాణ జాగృతి ధర్మ సమాజ్ పార్టీ.